రేవంత్ రెడ్డి స్వయంగా అన్న మాట ఏంటంటే, ఒకవేళ పార్టీ ఎవరైనా ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి, ఆ చంపటోళ్ళ దాంట్లో నేనే ముందుగా అన్నాడు. ఇవాళ సిగ్గు శరం లేకుండా వాళ్ళకు స్టే కోసం తిరగడం కానీ, వాళ్ళ పక్షాన సుప్రీంకోర్టు దాకా పోవడం అనేది మోరల్ వాల్యూస్ లేకుండా, అంటే నైతిక విలువలు లేవు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా దానికి ఒక పద్ధతి ఉంది. ఫిరాయింపుల చట్టం ఏం చెప్పుద్దంటే, ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీ నచ్చకపోయినా, ఆ పార్టీ విధి విధానాలు నచ్చకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ వల్ల సంక్రమించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఉంటే దానికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగానే ఇష్టమున్న పార్టీకి పోవచ్చు, అక్కడి నుండి గెలవచ్చు. కానీ ఇలా సిగ్గు శరం లేకుండా ఈ పార్టీ నుండి గెలిచి వీళ్ళందరూ గెలిపియాలనుకున్న వాళ్ళకేమో వీళ్ళకి తెడ్డు చూపించి ఓడగొట్టడం వల్ల కాళ్ళు మొక్కదానికి అక్కడ మొక్కన పోయేదే అక్కడే నైతికంగా దెబ్బతిన్నట్టు లెక్క. మరి ఏమైనా మేలు చేయడానికి పోయిందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ తూ అనే పరిస్థితి ఉన్నది. ఏ ఒక్క వ్యక్తికి కూడా మేలు జరిగే ప్రభుత్వం కాదు. వాళ్ళ ఆత్మగౌరవం కానీ, లేదా వాళ్ళ క్షేమం కోసం కానీ, లేదా రైతులకి ఏది ఒక్కదానికి చేసింది లేదు.